ప్రభువైన యేసు నామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. పరమంతుని దేవుడు మానవ నిర్మాణాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు సృష్టికి ముందే ఆయన తన సంకల్పాన్ని నిరూపించారు. సంకల్పాన్ని రూపించుకున్నారు పరలోకపు దేవుడు. దావీదు కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో మొదటి నుండి, ప్రభువా తరతరముల నుండి ఒక నివాస స్థలం నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుములకు దేవుడమైన. కాబట్టి యుగయుగములు దేవుడై అన్నవాడు పర్వతాలు పుట్టక మునుపు భూమిని లోకాన్ని ఆయన పుట్టించక మునుపు యుగయుగములోనే ఉన్న దేవుడు నిత్యత్వంలో, నిత్యత్వం అంటే ఆరంభం లేని నిత్యత్వం. అది ఆరంభం లేని నిత్యత్వం అంటే సృష్టి చేయకముందు నిత్యత్వం. ఆరంభం లేని నిత్యత్వంలో జగదుత్పత్తికి ముందుగానే ఏ విషయాన్ని యాక్సిడెంట్కు అప్పగించకుండా అంతములే నిత్యత్వంలో ఎలాగ ఉండబోతుందో సంగతులను నిర్ణయించి తన సంకల్పాన్ని నిర్ణయించిన కార్యములు జరిగించాడు దేవుడు. లోకం పుట్టుక మునిపే 5 ప్రత్యేకమైన సంగతులు దేవుడు నిర్ణయించుకున్నాడు. మొదటి నిర్ణయించుకున్న మొదటి విశేషమైన సంగతి, మానవుని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు తొలిగా లోకం పుట్టుక మునుపు ఆలోచన చేసిన మొదటి ఆలోచన క్రీస్తు ప్రభు. మనం అనేకసార్లు మాట్లాడుకున్న సమాచారమే ఇది. లోకం పుట్టక మునుపు క్రీస్తు ప్రభు యొక్క బలిని దేవుడు ముందుగా సంకల్పించాడు. దేవుని యొక్క సంకల్పంలో క్రీస్తు ప్రభు యొక్క బలి మొదటిది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం సమాచారం రాబడి ఉంది. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనం నుండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ ఆ మూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే మీరు ఎరుగుతారు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడింది. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మరణము జగత్తు పునాది వేయబడక మునిపే, అనాదిలో అంటే ఆది లేనప్పుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. భూమి ఆకాశాలను సృజించక మునుపు అనాదిలో జగత్తు పునాది వేయబడక మునిపే పరమందుని దేవుడు క్రీస్తు ప్రభు నందు మానవ జాతి పాప విమోచన జరిగించాలని సంకల్పించాడు. అది మార్చబడిన సంకల్పం. దేవుడు అనాదిలో ఏం ఏర్పాటు చేశాడో అది ఎన్నటికీ ఎవరి చేత మార్చబడేదానికి అవకాశం ఉండదు. ఎవడు మార్చడానికి వీలుండదు. దేవుని అనాది సంకల్పం మార్చబడేది కాదు. మార్చబడని సంకల్పాలు ఏర్పాటు చేశాడు. క్రీస్తు ప్రభు బలి రక్తం వలననే మనుషులకు విమోచన. మానవులు విమోచించబడాలంటే వేరే మార్గం లేదు. ఒకవేళ మనుషులకు కనిపెట్టింది లోకం పుట్టిన తర్వాత మానవ జాతి ఏర్పడింది. మనిషికి తట్టింది మతం. మనిషికి మతం వచ్చింది. మనిషికితో మతం వచ్చింది. మనిషి లేకముందు దేవుని ఆలోచన ఉన్నది క్రీస్తు ప్రభు యొక్క బలి వలన మాత్రమే మానవ జాతికి పాప విమోచన జరిగే విశేషమైన కార్యక్రమాన్ని దేవుడు అనాదిలో సృష్టి చేయక మునుపు నరుని గురించి ఆలోచన చేసినప్పుడు పాపం చేసిన నరుని తన సన్నిధికి రప్పించుకోవటానికి క్రీస్తు ప్రభు యొక్క బలి ఏక మార్గం అని పరమందుని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించుకున్న విశేషమైన సమాచారం అది. అందువల్ల అది మనుషుడు కల్పించింది కాదు. క్రీస్తు ప్రభు అనాలోచనగా వచ్చిన వాడు కాదు. క్రీస్తునందు విమోచన అని చెప్పే సమాచారము మనుషుడు సృష్టించింది కాదు. దేవుని అనాది ఆలోచనలో భూమి లేకముందు సృష్టి చేయకమునుపు
నరుడు లేడు ఇంకా వాస్తవానికి. సృష్టి లేకముందు నరుడా నుంచి వస్తాడు? లేకముందు ఒకవేళ నరుడు పాపం చేస్తే, దేవునికి దూరం అయితే, ఆ దూరమైన వాడిని విమోచించే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఇంకేం లేదు, క్రీస్తు ప్రభు యొక్క బలి మాత్రమే అని దేవుని యొక్క నిర్ణయం అయి ఉంది అది. కాబట్టి దేవుని ఆలోచనలోకి వచ్చిన విశేషమైన సమాచారం అది. కాబట్టి దేవుడు ఆలోచన చేసి క్రీస్తు ప్రభు యొక్క బలిని మానవ పాప విమోచనకు ఉద్దేశించి సంకల్పించిన వాడు అన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క బలి కాకుండా మనుషులు విమోచించబడే మార్గం ఏది ఉండదు. అందువలన లోక సంబంధమైన ఏ మతం ఏ పేరు చెప్పినా అది మనుషులు కల్పించుకున్నాయి, దేవుడు కల్పించినే కాదు, మనుషులు కల్పించినాయి మతాలు విమోచన కార్యక్రమాన్ని జరిగించావు. అందువల్ల పాప విమోచన జరగాలంటే, మనుషులు పాప క్షమాపణ అనుభవించాలంటే, మనుషులు పాపులు పరిశుద్ధులకు దేవుని సమ్మకానికి రావాలి అంటే మార్గము ప్రభువైన యేసు అనేది దేవుని యొక్క అనాది సంకల్పంలో భాగమైంది. దేవుని అనాది సంకల్పంలో ఇది భాగం. పరమందు దేవుడు తాను స్వయంగా లోకాలు చేయకముందు ఆదిలో నిత్యత్వం అది. జగత్తు పునాదులు వేయక మునుపు నరజాతికి సంబంధించిన సమస్యలు పరిష్కారంగా క్రీస్తు ప్రభువులో మాత్రమే జరుగుతాయి అనేది దేవుని యొక్క అనాది ఏర్పాటు ఉంది. అపోస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయంలో 22వ వచనం నుండి సమాచారం రాబడింది. అపోస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలులారా, మీరు ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడకు యేసు చేత సూచక క్రియలను, మహత్కార్యములను, అద్భుతములను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనుపరిచినది మీరే ఎరుగుదురు. 23వ వచనంకి వస్తున్నా. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఎప్పుడు నిశ్చయించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టులైన మనుషులతో సిలువేయించి చంపితరి. 23వ వచనం అయిపోయింది. 24వ వచనం. మరణము ఆయన బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదం తొలగించి ఆయన లేపండి. ఇది విశేషమైన సంగతి. కాబట్టి దేవుని అనాది ఏర్పాటులో క్రీస్తు ప్రభు యొక్క బలి వలన మనుషుల యొక్క పాప సంబంధమైన సమస్యలు పరిష్కరించబడాలి అనేది దేవుని ఆలోచన ఉంది. దేవుడు లోకం పుట్టక మునిపే దాన్ని ఏర్పాటు చేసి సంకల్పించాడు. ఇది దేవుని అనాది సంకల్పంలో మొదటి భాగం. దీన్ని మార్చడానికి ఎవడతారం కాదు. దయతో మనం ఒకటి ఆలకించండి. సృష్టిలో కొన్ని అద్భుతాలు జరిగాయి. జరిగిన ఒక అద్భుతం ఏమంటే, ఒక అతను ప్రార్థన చేశాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఆ మనిషి కనిపిస్తాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఉండే మనిషి ఏలియా అనే మనిషి రాజు అయిన ఆహాబు ఎదుట, ఆయన ఆహాబు కుమారుని ఎదుట నిలబడి సమాచారం మాట్లాడుతుంటాడు. అంతటి తీష్బీ గిలాదు కాపురస్తుల సంబంధిను తీష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడనే యెహోవా జీవంతోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించాను. నా మాట ప్రకారమే మంచు కురిసినా వర్షం కురిసినా నా మాట ప్రకారం కాకుండా అంటే ఏంటి? నువ్వు వర్షాన్ని మంచుని స్వాధీనం చేసుకుంటావా? కాదు. వర్షము మంచు ఎవరి స్వాధీనంలో ఉందో ఆ దేవుడి సమ్ముఖంలో నేను ప్రార్థన చేస్తా. నేను ప్రార్థన చేస్తే దేవుడు మంచును ఆ వర్షాన్ని ఆపేస్తాడు అనే ఒక విశేషమైన సమాచారము అతడు నమ్మి ఇలాగూ మాట్లాడేశాడు. యాకోబు పత్రికలో ఈ సమాచారం రాబడింది. యాకోబు పత్రికలో తన ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం భూమి మీద వర్షం కురవలేదని గ్రంథం తెలియజేస్తుంది. 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మనవంటి స్వభావం కల మనుషుడే. వర్షము పడకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. వర్షము, మంచు పరలోక దేవుని స్వాధీనం.
ఆయన కురిపించితే కురుస్తుంది, ఆయన దానికి కర్త. కానీ మనుషుడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం పాటు భూమి మీద వర్షించలేదు, మంచు కురలేదనే ఒక విశేషమైన సంగతి దేవుడు మానవ ప్రార్థన ఎంతగా గౌరవించడం మీరు ఆలోచించవచ్చు. అద్భుతమైన సమాచారం. అంతకంటే ఇంకొక వింతైన అద్భుతం ఉంది. అది 10వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక మనుషుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. మామూలు అద్భుతం కాదు అది. 12వ వచనం నుండి 10వ అధ్యాయము యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నుండి. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోయోనులో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషూరు గ్రంథంలో వ్రాయబడినది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనం వినిన ఆ దినము ఒకటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు. ఒక అద్భుతమైన సమాచారం జరిగింది. వాస్తవానికి సృష్టియే స్తంభించిపోయింది. సూర్యుడు ఒక దినమంతా అస్తమించలేదంటే సృష్టి స్తంభించిపోయిందన్నమాట. సృష్టిని స్తంభించేటట్టుగా మానవ ప్రార్థన ఏం చేసిందంటే పరలోక దేవుని సముఖంలో ప్రార్థన చేశాడు. అయా, మా శత్రువుల మీద ఇంకా మేము పగ తీర్చుకోలేదు, యుద్ధం కొనసాగాలి, ప్రొద్దుపోయిందంటే యుద్ధం మానేసేయాలి, కాబట్టి దయచేసి ప్రొద్దుపోనీకుండా ఆపేయమని ప్రార్థన చేస్తే మనుషుడు సృష్టి స్తంభించిపోయిన ఒక విశేషమైన కార్యక్రమం జరిగింది. యెహోషువ ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన చేశాడు, అద్భుతాలు జరిగిపోయాయి. సృష్టి ఒక అతను స్తంభింపజేశాడు, మరొకతను సృష్టిలో వర్షము మంచు అనే భాగాన్ని నిలిపేశాడు. 3.5 సంవత్సరం వరకు ఆపేశాడు. అలాంటి మాత్రమైన మనుషులు ప్రార్థన చేసి కార్యములు జరిగించారు. కానీ అది సృష్టి జరిగిన తర్వాత జరిగిన కార్యక్రమం. సృష్టికి ముందుగా ఏర్పాటు చేసినవి మార్చబడవు. ప్రభువైన యేసు యొక్క మరణము సృష్టికి ముందుగా ఏర్పాటు చేసింది. అంటే వాస్తవానికి ప్రభువైన యేసు యెహోషువ కంటేను ఏలియా కంటే తక్కువడేం కాదు. ఏమనుకుంటారు? ప్రభువైన యేసు ఏలియా కంటే యెహోషువ కంటే తక్కువడని మీరు మీ మనసులో ఆలోచన చేస్తున్నారు. పొరపాటు అది. అని ఏమాత్రం తక్కువడి కాదు. వాస్తవానికి ప్రభువైన యేసు ఫిబ్రవరి 1వ అధ్యాయంలో తెలియజేసినట్టు, ఫిబ్రవరి 1వ అధ్యాయం మొదటి అధ్యాయం మొదటి వచనంలో, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తలతో తన పితరులతో మాట్లాడే దేవుడు ఈ దినములు అంతమంది తన కుమారుని ద్వారా మాట్లాడారు. ఆయన కుమారుని సమస్తమునికి వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచము నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతములైండి తన మహత్కర మాట చేసి సర్వము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామహుడు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండినారు. అలాంటి విశేషమైన వ్యక్తి ప్రభువైన యేసు. కాబట్టి ఏ మనుషుడు ఆయనతో పోల్చడానికి వీలుండదో, దేవదూతలే ఆయనతో పోల్చడానికి వీలైన పరిస్థితుల్లో యెహోషువ ఏలియా అనే మహానుభావులు ప్రార్థన చేస్తే పరమందు దేవుడు సృష్టిలో ఉండే కార్యక్రమాన్ని స్తంభింపజేశాడు. కానీ ప్రభువైన యేసు ప్రార్థన చేశాడే, మరణం తప్పించిన ఆయన అని ప్రార్థన చేశాడే. మీ చిత్తమైతే ఈ గిన్నెను ఎదురు నుంచి తొలగించమని అడిగాడే, మరి తప్పించాలి కదా. అంతకంటే గొప్ప ఆయనకి ప్రార్థన వినాలి కదా. ప్రభు నేను పరలోకమందు దేవుడు. యెహోషువ కంటే శ్రేష్టమైన వాడు, ఏలియా కంటే గొప్పవాడు. ప్రార్థన చేస్తే ప్రభు పరలోకమందు దేవుడు వినాలి. కానీ అది జరగల వాస్తవానికి. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ఏమి సంకల్పించాడో దాన్ని మార్చడానికి ఎవడి తరమో కాదు, ఎవడు మార్చలేడు అన్నమాట. అది ఎలా నిర్ణయించాడో నిర్ణయించిన ప్రకారమే జరగాలి. కాబట్టి మానవ విమోచన కొరకు పరలోకమందు దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక మార్గము ప్రభువైన యేసు యొక్క బలి, సమాధి, పునరుద్ధానాలు అనే విశేషమైన సమాచారం. దానివల్ల మనుషులకు పాపక్షమాపణ, నీతి ఆరోపించబడే విశేషమైన కార్యక్రమము పరలోకపు దేవుని మనసులో లోకం పుట్టుక మునిపే జరిగిన కార్యక్రమం. అందువల్ల ప్రభువైన యేసు తాను ఘోరంగా ప్రార్థన చేసిన సంగతి మనకు తెలుసు.
ఏలియా ప్రార్థన ఎంత పెద్ద విశేషంగా మనకు తెలియదు. మనలాంటి స్వభావం కలిగిన వాడే ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ప్రభువుని యేసు మామూలు ఆసక్తితో ప్రార్థన చేయలేదు. లూకా సువార్త 22వ అధ్యాయంలో ఆయన ప్రార్థనకు విశేషమైన సంగతి ఇలా రాబడింది. శరీరము బలహీనమైనదై ఆత్మ ఎంత సంసిద్ధంగా ఉన్నా దేహము బలహీనమైన పరిస్థితిలో దాని దేహపు బలహీన స్థితిని కనపరుచుకుంటూ ప్రభువుని యేసు ఈ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. 41వ వచనం నుండి 22వ అధ్యాయం లూకా సువార్త 41వ వచనం. వారి యొద్ద నుండి రాత్రివేత దూరం వెళ్ళి మోకాళ్ళలోని, తండ్రి ఈ గిన్నెల యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమే నేను తొలగించుము, ఆయన నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించిన కాక అని ప్రార్థించాను. 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పొడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రభువుని యేసు ఇంత ఘోరంగా కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తే పరమందుని దేవుడు గిన్నె తొలగించవచ్చు కదా, ఆ శిలువ మరణాన్ని తప్పించవచ్చు కదా. ఆ మోరీలతో యుద్ధం జరుగుతుందంట, ఇంకా కార్యక్రమం ముగించలేదు నాయన, కొద్దిసేపు పొడిగించకపోతే ఈ సూర్యుడు ఆగి అస్తమించేటంటే యుద్ధం మానేస్తుంది, ఈ కార్యక్రమం ఫలితాలు ఉండవు. కాబట్టి సూర్యుడు అస్తమించకూడదు. ప్రార్థన చేస్తే ఒక రోజంతా సూర్యుడు అస్తమించకూడదంటే సృష్టిని స్తంభింపజేశాడు పరమంతుడు ఒక మనిషికి ప్రార్థన విని. అలాంటి ప్రార్థనని స్తంభింపజేసిన ప్రభు దేవుడు కృష్ణ ప్రార్థన చేస్తే స్పందించరా. అంటే అర్థం ఏంటి? జగత్తు పునాది వేయబడకుండా దేవుడు ఏది నిర్ణయించాడో దాన్ని తుడిపేయడానికి ఎవరి సాధ్యము కాదు అన్నమాట. అసలు ప్రభుని తానే తుడిపేయలేని పరిస్థితిలో దేవుడు అంగీకరించిన పరిస్థితులు, నాయన కుదరదు, నువ్వు చనిపోవాల్సిందే, నేను నిర్ణయించాను లోకం పుట్టిన మునిపే నీ చావు వల్ల మానవ జాతికి విమోచన, మరి ఎవరి వలన రక్షణ కలగదు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ సమాచారం రాబడింది. ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామముననే ఈ కార్యక్రమం జరగాలని పరలోకం దేవుడు సంకల్పించిన కారణాన ప్రభువుని యేసు యొక్క బలి లేకుండా మనుషులకు విమోచన జరగదనే ఒక విశేషమైన సంగతి 12వ వచనం సమాచారం రాబడింది. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 2వ వచనంలో మరి ఎవరి వలననూ రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందమని, కానీ ఆకాశం కింద మనుషులు అయ్యబడినా మరి ఏ నామమును రక్షణ పొందలేము అని అది వస్తున్న సంగతి. అందువల్ల ప్రభువుని యేసు ద్వారా మాత్రమే మానవ జాతికి రక్షణ, ఆయన నామంలోనే మానవ జాతికి రక్షణ, కానీ ఇంక ఏ నామం పెట్టుకొని ఏ మతమైనా దేని వల్ల మనుషులకు రక్షణ కలిగే అవకాశం ఉండదు. ఇది దేవుని అనాది ఏర్పాటులో ఉండే భాగం. దేవుని అనాది ఏర్పాటులో రెండో విశేషమైన సంగతి ఉంది. రెండో విశేషమైన సంగతి అపోస్తలుల యొక్క బోధ. ఏమి బోధించాలి అనే సంగతి దేవుడు అనాదిలో నిర్ణయించాడో. మామూలుగా ఏం చేస్తుంటారని సహోదరులు, మేము స్వార్థకి వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళి బైబిల్లో ఎక్కడో ఒక సంగతి తీసుకొని మాట్లాడొచ్చి స్వార్థ చెప్పేసామని ఆలోచన చేస్తుంటారు. పొరపాటది. మనుషులు ఏమి వినాలి అనేది దేవుడు అనాదిలో ఏర్పాటు చేసిన విశేషమైన సమాచారం. అది మార్చడానికి అవతారం కాదు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. అందువల్ల మార్చబడని దేవుని రెండవ నిర్ణయం రోమిలకు 16వ అధ్యాయంలో 25వ వచనం నుండి సమస్తమైన నిజనులు తీసిన గ్రంథాన్ని. కాబట్టి సమస్తమైన నిజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి, అనాది నుండి అంటే లోకం పుట్టుకొనుకు నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు బయలుపరచబడిన మర్మం అన్నాడు. నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్త లేకుండా తెలియజేయబడింది. దాని ఆ మర్మమును అనుసరించిన నా స్వార్థ ప్రకారముగాను అనేసాడు. కాబట్టి అపోస్తలుల యొక్క సువార్త దేవుని అనాది మర్మమును అనుసరించి దాని 5 ఉంటుంది. దేవుని అనాది మర్మమును అనుసరించింది సువార్త అపోస్తలుల యొక్క సువార్త. అపోస్తలులు సువార్త ప్రకటించారంటే దేవుని అనాది మర్మాన్ని పరమానంద దేవుడు అనాదిలో లోకం పుట్టబోని పేరు సంకల్పించుకున్నాడో ఆ సంకల్పాన్ని ప్రకటించే విశేషమైన భావాన్ని అపోస్తలులకు అప్పగించాలని దేవుని సంకల్ప భాగమైంది. అపోస్తలుల బోధ విశేషమైన సమాచారమైంది. దేవుడు సంకల్పించాడా, ముందు తన ప్రవక్తలకు తెలియజేస్తాడు, ప్రవక్తలకు తెలియజేసింది తర్వాత బయలుపరుస్తుంటాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వచనం సమాచారం రాబడింది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువుని యెహోవా ఏమీ చేయడు.
తను సంకల్పించిందంటే అనాదిలో నిత్య సంకల్పం అది. దేవుడు అనాదిలో ఏమి సంకల్పించాడో దాన్ని తన ప్రవక్తలకు తెలియజేసి తను తెలియజేసిన వారి ద్వారా సంగతి వివరిస్తాడని సమాచారం గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి. అందువల్ల దేవుడి అనాది సంకల్పము ప్రవక్తలు వచ్చినప్పుడు బయలుపరచబడి తెలియజేసి ఆ ప్రవక్తలు వచ్చినా తెలియజేసిన ఆ మర్మాన్ని అపోస్తుల ద్వారా బయలుపరచడానికి దేవుడు సంకల్పించాడు. మొదటి కొరింథీ 2వ అధ్యాయం, క్షమించాలి, మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో సమాచారం రాబడింది. అపోస్తుల బోధ అనే ఒక విశేషమైన సంగతి దేవుని అనాది సంకల్పంలో భాగమై ఉంది. ఏ బోధ అంటే ఆ బోధ కాదు చేయటం. బోధ చేసి మేము బోధించామని మనుషులు భ్రమపడటం కాదు. వాస్తవానికి ఏమి బోధించాలి, క్రీస్తు ప్రభువుని గురించి ఏమి బోధించాలని దేవుడు సంకల్పించాడో అది అపోస్తులకు బయలుపరిచిన విశేషమైన సంగతి. మొదటి కొరింథీ 2వ అధ్యాయం. సహోదరులారా, మొదటి నుండి సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతోనైనను జ్ఞానాతిశయంతోను కానీ దేవుని మర్మమును మీకు, మర్మం అంటే రహస్యం, దేవుని యొక్క రహస్యం, దేవుని మర్మము మీకు ప్రకటించుతూ వచ్చిన వాడిని కానీ ఏం ఉపయోగించలేదు. నేను వాక్చాతుర్యం ఉపయోగించలేదు, నా జ్ఞానాతిశయాన్ని ఉపయోగించలేదు, ప్రకటించుతూ వచ్చిన వాడిని కాదు. ఏం కథ? నేను యేసుక్రీస్తును అనగా శిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నడుపుకుందని నిశ్చయించుకోండి. మరి భయంతో ఎంతో వణుకుతో మీ మధ్య మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని వల్లని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక, తీయని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయాల, నా జ్ఞానాన్ని ప్రదర్శించలా, నా వాక్చాతుర్యాన్ని జరిగించలా. వాక్చాతుర్యం ఉపయోగించి దేవుని సంకల్పాన్ని తెలియజేయడం ఎవడో, జ్ఞానాన్ని ప్రదర్శించి దేవుని సంకల్పం బయలుపరచడానికి అవకాశం ఉండదో చెప్పేశాడు. వాక్చాతుర్యం కానీ జ్ఞానాశయం కానీ దేవుని మర్మం మీకు ప్రకటించి వచ్చిన వాడిని కాను. నేను యేసుక్రీస్తును అనగా శిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నడుపుకుందని నిశ్చయించుకోండి. మరి భయంతోనూ ఎంతో వణుకుతోనూ మీ మధ్య నుండి. ఏం కథ? మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకూడదు, దేవుని శక్తిని ఆధారం చేసుకునే వాళ్ళని నేను మాట్లాడినాను, సువార్త ప్రకటించినాను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరిచే దృష్టాంతులనే వినియోగించుతుంది. అయినను పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాం. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోయి లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాం. ఇది మరుగైనది. ఎప్పుడు మరుగైంది? జగదుత్పత్తికి ముందు కాదు సమాచారం. అది విశేషమైన సమాచారం. అందువల్ల దాని సంగతి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. జగదుత్పత్తికి ముందుగానే అంటే సృష్టి చేయక ముందుగానే, జగత్తుకు పునాది మీద పడక ముందుపై జగత్తుకు ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తం. అది మనుషులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసిండి. నా మహిమా స్వరూప ప్రభు శిలువైపోయింది. అందువల్ల అపోస్తలుల యొక్క బోధ అనేది విశేషమైన సంగతి ఉంది. అది దేవుని అనాది సంకల్పంలో భాగమైంది. అది మనుషుల జ్ఞానం వలన, మనుషుల యొక్క వాక్చాతుర్యం ఉపయోగించేసి సంకల్పించింది కాదు. ఈ రోజున మనుషులు బోధించాలని ఆలోచన చేసేవాడు జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తుంటాడు, లేకపోతే తన వాక్ దాటిని చాతుర్యం ఉపయోగించి మనుషులు ఆకట్టుకొని ఆలోచన చేస్తుంటే అది అయ్యేది దేవుని సంకల్పం కాదు అన్నమాట వాస్తవం. అపోస్తలుల యొక్క బోధ దేవుని అనాది సంకల్పం అనుసరించిన కార్యక్రమం. కాబట్టి దేవుడు ఏం ఏర్పాటు చేశాడంటే క్రీస్తు ప్రభువుని ఏర్పాటు చేసి క్రీస్తు ప్రభువుని గురించి మానవ జాతికి తెలియటానికే గాను అపోస్తలుల బోధన ఏర్పాటు చేశాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పరలోకంలో పరమందం దేవుడు లోకం పుట్టక మునిపే తన మనసులో ఉన్న ఆ సందేశాన్ని భూమి మీదకి పంపించడానికి పరలోకం నుంచి 2 ఏజెంట్లు వచ్చారు. పరలోకం నుంచి దిగి వచ్చిన 2 ఏజెంట్లు పరలోకంలో బోధింపబడిన వారే, దేవుని చేత బోధింపబడిన వారు పరలోకంలో. మొదటి ఏజెంట్ ప్రభువైన యేసు, పరలోకం దిగి వచ్చిన మొదటి ఏజెంట్ ప్రభువైన యేసు. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో సమాచారం రాబడింది. 48వ వచనం చదువుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం ప్రభువైన యేసుతో స్వయంగా మాట్లాడుతున్న సమాచారం ఇది. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమున వానికి తీర్పు తీర్చును. అంతే కదా? ఏదైనగా నా అంతటి నేనేం మాట్లాడలేదు.
ప్రభా నీ సొంతంగా ఏం మాట్లాడలేదు, బోధ చేయలేదా? అబద్ధం అన్నట్టు ప్రభా చేసామేనా? మీరు నమ్ముతారా ప్రభా నీ అబద్ధం అన్నట్టు? అవునా, నా అంతా నేనేం బోధ చేయలేదు. ఏమి అనవలనో ఏమి మాట్లాడవలనో నన్ను పంపిన నా తండ్రియే ఆజ్ఞాపించాడు. నేను సొంతంగా ఏం బోధ చేయలేదు. పరలోకమందు దేవుడు సంకల్పించిన దాన్ని నాకు తెలియజేసి నేను వచ్చి మీరు మనుషులకు బోధించేశానని చెప్పాడు ప్రభా యేసు. మొదటి ఏజెంట్, పరలోకపు ఏజెంట్ ఆయన పరలోకపు అపోస్తలుడు అని పిలువబడ్డాడు ప్రభా యేసు హెబ్రీ 13వ అధ్యాయంలో. కాబట్టి పరలోకపు అపోస్తలుడు భూమి మీదకి వచ్చిన తర్వాత సొంతంగా తానేం బోధ చేయాల. నాతో నేనే ఏం మాట్లాడలేదు. నేనేమనాలో ఏం మాట్లాడాలో దాని గురించి నన్ను పంపిన తండ్రి ఆజ్ఞాపించాడు. కానీ ఆయన భూమి మీదకి వెళ్ళినప్పుడు శరీరాన్ని బట్టి ఈ సందేశం కలుషితం కాకూడదు. అనాది ఏర్పాటు ఇదే. కాబట్టి దేవుని యొక్క అనాది ఏర్పాటు భూమి మీద ఉన్న దేహాన్ని బట్టి కలుషితం కాకుండా ఉండటానికి ప్రభు యేసు రక్తమాంసంలో శరీరధారి వచ్చిన తర్వాత సొంతంగా ఏం మాట్లాడటానికి వీల్లేకుండా పరలోకమందు దేవుడు పరలోకం కంట్రోల్ చేసింది. నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాన్ని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించాడు. ఏం మాట్లాడను నేను, ఏదంటే అది మాట్లాడొద్దు. కాబట్టి పరలోక అనాది దేవుని మనసులో దాగి ఉన్న సంకల్పం భూమి మీదకి వచ్చినప్పుడు కృష్ణకు తెచ్చినప్పుడు తాను సొంతంగా మాట్లాడలేదు. ఏమి ఆయన విన్నాడో బోధించబడ్డాడు, ఆ సంగతిని బోధించాడు. పరిశుద్ధాత్మ రెండో ఏజెంట్. యోహాను సువార్త 13-16 అధ్యాయంలో పరలోకం నుంచి రెండో ఏజెంట్ వస్తాడు. పరలోకం నుంచి వచ్చిన రెండో ఏజెంట్ పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ 16వ అధ్యాయం 13వ వచనం ప్రభు యేసు ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నాడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించడం. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక, ఎవరో పరిశుద్ధాత్మ సొంతంగా ఏం బోధ చేయడా, తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినడో వాటిని బోధించి, ఎక్కడ వింటాడో పరలోకంలో వింటాడో, ఏమిన్నాడో ఆ సంగతిని బోధిస్తాడు. సంభవింపబో సంగతులు మీకు తెలియదు. కాబట్టి పరలోకం నుంచి వచ్చిన మహా గొప్ప పరలోక సంబంధులు ఇద్దరు ఏజెంట్లు, పరలోకపు ఏజెంట్లు సంకల్పాన్ని తీసుకొచ్చారు. సంకల్పం తీసుకొచ్చిన పరలోకపు ఏజెంట్లు నా అంతటి నేనేం మాట్లాడలేదని ప్రభు యేసు చెప్పాడు. నేనేమనాలో ఏం మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి ఆజ్ఞాపించాడు. ఆయన మాటలు మాట్లాడుతున్నాను అనేసాడు. పరిశుద్ధాత్మని గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడు? పరిశుద్ధాత్మని గురించి ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములను కాదు, మిమ్మల్ని అపోస్తలులను సర్వసత్యములు నడిపిస్తాడు. ఆయన తనంతటి తాను ఏమీ బోధింపక, పరిశుద్ధాత్మ సొంతంగా ఏం మాట్లాడ్డా, ఏమి వినో వాటిని బోధించు, సంభవింపబో సంగతి మీకు తెలియదు. ఇలాంటి పరలోకమందు దేవుడు తన అనాది సంకల్పం ఉండే సందేశాన్ని భూమి మీదకి పంపించదలుచుకున్న రోజున భూమి యొక్క వాతావరణంలో కలుషితం కాకుండా ఉండటానికి గాను శరీరధారి అయిన ప్రభువైన యేసు రక్తమాంసంలో పాలువాడైన సొంతగా బోధ చేయడానికి వీలైన పరిస్థితి. పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చి అపోస్తలులను నడిపించడానికి ఉద్దేశించబడిన పరిశుద్ధాత్మ తనంతో తానేమీ బోధింపక. కాబట్టి దేవుని అనాది సంకల్పంలో ఉండే సందేశాన్ని మానవ జాతికి వినిపించడానికి గాను ఏ విధమైన కలుషితములని కల్మషం లేని సందేశాన్ని వినిపించడం అనేది దేవుని సంకల్ప భాగమైంది. అది అపోస్తలులు బోధ చేసే విశేషమైన సంగతి. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ అధ్యాయం 16వ అధ్యాయం అయిపోతుంది. 17వ అధ్యాయంలో ప్రభువైన యేసు వారికి ఇలా సమాచారం తెలియజేస్తున్నాడు. అపోస్తలుల కార్యక్రమం యోహాను సువార్త 17వ అధ్యాయం, క్షమించాలి, యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం నుండి, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషుల కోళ్ళ అపోస్తలులు, లోకం నుంచి అనుగ్రహించిన మనుషుల అపోస్తలులు అన్నమాట. వాస్తవంగా ఏం జరిగిందంటే ప్రభువైన యేసుకు అనేక మంది శిష్యులు ఉన్నారు. అనేక మంది శిష్యులు ఉన్నాయి. ఎవరినంటే వాళ్ళని అపోస్తలులని పిలవాల. పిలవడానికి ముందుగా ఏం చేసిందంటే ప్రభువైన యేసు ఒక రాత్రి అంతా ప్రార్థనలో దేవునితో సంభాషణలో గడిపాడు. లోకాసు వార్త 6వ అధ్యాయం సమాచారం కనిపిస్తున్నది 12-13 వచనాల్లో. లోకాసు వార్త 6వ అధ్యాయం 12-13 వచనాల్లో, ఆ దినములో ఎందులో ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ప్రభువైన యేసు దేవుని ప్రార్థించుటేందుకు రాత్రి గడిపాను. రాత్రి అంతా ప్రార్థన చేశాడు అన్నమాట. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులని పేరు పెట్టాడు. కాబట్టి అపోస్తలులు అంటే ఎవరన్నమాట? దేవుడు క్రీస్తు ప్రభువుకు ఇచ్చిన మనుషులు. అనేక మంది శిష్యులు ఉన్నారు ప్రభువైన యేసుకు. కానీ పరలోకమందు దేవుడు రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత
ఈ సందేశాన్ని, పరలోకపు దేవుని సందేశాన్ని మానవ జాతి యావత్తుకు పంచటానికి, మనుషులందరికీ వెళ్ళిపోవటానికి ఒక గ్రూప్ ఆఫ్ ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గ్రూప్ అపోస్తలులు. వారు ప్రభువుని యేసుతో జీవించిన వారు, యేసు చేత బోధింపబడ్డవారు. అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత సర్వశక్తిలో నడిపించబడినవారు. ప్రభువుని యేసుతో వ్యక్తిగతమైన బాంధవం ఇంకెవరికైనా ఉంటే అపోస్తలులు తప్ప ఇంకెవరికి లేదు. ఆ ప్రభువుని యేసు మరణించి వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యేకమైన సంబంధం ఎవరితో ఉందంటే అది అపోస్తలులకు మాత్రమే. కాబట్టి పరిశుద్ధాత్మ తెచ్చిన సందేశం అపోస్తలులకు ఇచ్చాడు, క్రీస్తు తెచ్చిన సందేశం అపోస్తలులకు ఇచ్చాడు. ఇప్పుడు అపోస్తలుల దగ్గర ఏవో సందేశం ఉంది? దేవుని యొక్క అనాది సంకల్పం మన దగ్గర ఉంది. కాబట్టి దేవుని యొక్క అనాది సంకల్పము క్రీస్తు యొక్క అపోస్తలుల దగ్గర ఉంది. ఇది దేవుని అనాది సంకల్పంలో భాగమైంది. అపోస్తలుల బోధ అనేది దేవుని అనాది సంకల్పంలో భాగమైంది. అపోస్తలుల బోధ వినకుండా ఎవడు రక్షించబడడో, నో ఛాన్స్. ఎందుకంటే పరలోకపు సందేశము ప్యూర్గా, ఏ కలుషితము కల్మషం లేకుండా, మిళితం లేకుండా నిగ్గుగా దిగింది అపోస్తలుల యొక్క బోధలో. అందువల్ల ప్రభువుని యేసు మాట్లాడుతున్నాడు, చదువుతూ 6వ వచనం నుండి, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచింది. ఎందుకంటే ప్రార్థన చేశారు రాత్రి అంతా, ఏ ప్రార్థన చేసి అనుకుంటే వచ్చిన మనుషులు అన్నమాట వీళ్ళు. వారు నీ వారై ఉండిని, నీవు వారిని నాకు అనుగ్రహించుతుంది. వారు నీ వాక్యముని గైకొన్నారు. నేను తీసుకొచ్చిన వాక్యం వారికి ఇచ్చాను, వారు గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చుతానని నిజంగా ఎరిగి నీవు నన్ను పంపితేమని నమ్మిన కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగిన వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థించుతున్నాను. ఒక మాట. అందువల్ల ప్రభువుని యేసు తన అపోస్తలులకు అప్పగించి, నేను తీసుకొచ్చిన మాట వాళ్ళకి అప్పగించాను, వాళ్ళు నీ వారై ఉన్నారు, వారికి నేను మాటలు అప్పగించేశాను. కాబట్టి అపోస్తలుల యొక్క బోధ క్రీస్తు ప్రభు తెచ్చి అపోస్తలులకు అప్పగించాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను ఇన్ఛార్జిగా పెట్టేసి